కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు మనం 2017, 16, 17లో మాట్లాడుకున్న మాట నాకు ఇప్పటికి గుర్తున్నాయి. కరువు వచ్చినప్పుడు, వాతావరణం అనుకూలించినప్పుడు నీళ్లు లిఫ్ట్ చేసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. సరిగ్గా ఇప్పుడు దాని లక్ష్యం ఉన్నది ఇక్కడ. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ పర్పస్లో అయితే ఆ 3 షేకింగ్ హ్యాండ్స్ ఉండాలనుకున్నారో ఇవాళ ఆ పర్పస్ ఉన్నది కదా. ఈ పర్పస్ వల్ల నెరవేరడం లేదు. నెరవేరకపోవడానికి పరస్పర రాజకీయ ఆరోపణలు కారణమా, లేకపోతే కనుక బీఆర్ఎస్ చేస్తున్నట్లుగానో కొన్ని ఆరోపణలు కొంతమంది అక్కడక్కడ అవి కారణమా, కాంగ్రెస్ చెప్తున్నట్టుగా నిజంగానే దాన్ని ముట్టుకుంటే నష్టమా? చూడండి, మిగతా ప్రాజెక్టులకు కాళేశ్వరానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఏ లిఫ్ట్ స్కీమ్ అయినా మీరు చూడండి, దానికి సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతుందో ఒకటే దగ్గర నుంచి ఉంటుంది అన్నట్టు. ఒక రివర్ నుంచి తీసుకుంటాం, 2 లిఫ్ట్లు, 3 లిఫ్ట్లు, 4 లిఫ్ట్లు, 5 లిఫ్ట్లు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది, 5 లిఫ్ట్లు ఉన్నాయి. కానీ ఒక శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకోవడము ఫస్ట్ లిఫ్ట్, సెకండ్ లిఫ్ట్, థర్డ్ లిఫ్ట్, ఫోర్త్ లిఫ్ట్, ఫిఫ్త్ లిఫ్ట్. అదేవిధంగా ఇప్పుడు మన కల్వకుర్తి తీసుకోండి, 3 లిఫ్ట్లు, ఫస్ట్ లిఫ్ట్, సెకండ్, థర్డ్, ఒకటే సోర్స్ శ్రీశైలం. అదేవిధంగా మన భీమా ప్రాజెక్ట్ తీసుకోండి, ఒకటేమో భీమా 1 రిజర్వాయర్ నుంచి, భీమా 2 ఏమో కాలువ, అక్కడ ఇంకొక కాలువ 18 కిలోమీటర్ కాలువ తర్వాత వచ్చినటువంటి అక్కడి నుంచి ఒక చిన్న రిజర్వాయర్ నుంచి. ఎక్కడైనా సోర్స్ ఒకటే దగ్గర నుంచి ఉంటుంది, ఎన్ని లిఫ్ట్లు అయినా కూడా. తర్వాత మనకు టేకప్ చేసినటువంటి మిగతా ప్రాజెక్టులు ఎక్కడైనా కూడా ఒకటే సోర్స్ నుంచి పోతుంటాయి అన్నట్టు. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏంటంటే 3 సోర్సుల నుంచి వాటర్ వస్తుంది. ఫస్ట్ సోర్సు మొట్టమొదలు మనకు ఎస్ఆర్ఎస్పి కనుక నిండినట్టయితే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా వచ్చేసి మిడ్మానేర్లో పడతాయి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్ ఆయకట్టు ఏదైతే ఉందో 18 లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి వచ్చిన మిడ్మానేర్ తర్వాతనే ఉన్నది. మిడ్మానేర్ వరకు కాళేశ్వరం ఆయకట్టే లేదు. కాబట్టి ఎస్ఆర్ఎస్పి నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఒకవేళ బాగా వచ్చినట్టయితే అప్పుడు ఈ కింది నుంచి మెడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే అదొకటి సోర్స్. సపోజు మనకు ఇంకా నీళ్ళు కావాలనుకోండి, నెక్స్ట్ ఇంక కొన్ని నీళ్ళు ఆనిజి కాకుండా ఎల్లంపల్లి డైరెక్ట్గా గోదావరి వాటర్ వచ్చి ఎల్లంపల్లి నిండుతుంది, అదో సోర్స్. ఇదేమో కెనాల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా ఇక్కడ వస్తుంది శ్రీరామ్ సాగర్. దాని తర్వాత అదే శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో ఎల్లంపల్లి నిండుతుంది. ఎల్లంపల్లి నుంచి 2 స్టేజ్లు లిఫ్టింగ్ ద్వారా ఇళ్ళకి పడుతుంది మిడ్మానేర్లో. కాబట్టి అది సెకండ్ సోర్సు. అసలు సోర్సు ప్రాణహిత నుంచి. అయితే నేను దీనికి ఏం పెట్టినంటే, ముందుగా లా అండ్ ఆర్డర్ కాపాడాలి. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంటే రైతులకు ఇరిగేషన్ వాటర్ ఇవ్వాలి. లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే వాతావరణము మామూలుగా ఉన్నట్టయితే మన లాఠీ తీసుకున్న పోలీసులు నడుస్తారు అన్నట్టు. మన సివిల్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళతోనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యి ఏం ఇబ్బంది లేదు. అంటే అది మిడ్మానేర్ అన్నట్టు. అది మిడ్మానేర్కి వస్తే నీట్గా అయిపోతుంది. కొంచెం ప్రాబ్లమేటిక్ ఉన్నదంటే సిఆర్పి వస్తుంది, కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటాయి. సిఆర్పి అంటే ఎల్లంపల్లి అన్నట్టు. ఇంకా ప్రాబ్లం ఏందనుకో ఆర్మీ దిగుతుంది, అది మన మేడిగడ్డ. ఆర్మీ ఎప్పుడు దిగుతుంది, మొత్తము అక్కడ వీళ్ళతో కంట్రోల్ కానప్పుడు, వీళ్ళ దగ్గర లేనప్పుడు, అప్పుడు అది ఆర్మీ దిగుతుంది. అంటే కరువు పరిస్థితులు మీ లెక్కన అదే కదా. ఆర్మీ దిగిందంటే అక్కడ పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. మరి ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మరి అవసరం ఉన్నప్పుడు ఉంటే ఎందుకు ఆర్మీ వద్దని అనుకుంటామా? అప్పటికప్పుడు కావాలంటే ఆర్మీ తయారవుతుందా? పోలిక బాగుంది. అప్పటికప్పుడు కావాలంటే ఆర్మీ వస్తుందా? ఆర్మీ ఎప్పుడే కానీ రెడీగా ఉండాలి. వాళ్ళు యుద్ధం జరగదు కానీ ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉండాలి. అదేవిధంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆదుకునేది మన మేడిగడ్డ. కాబట్టి ఈరోజు మొత్తం సిచ్యువేషను సివిల్ పోలీసుతో అయితే లేదు, సిఆర్పితో అయితే లేదు. ఇప్పుడు ఆర్మీకి ఉపజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్మీకి ఉపజెప్పడానికి ఉన్న అవరోధాలు ఏవైతున్నాయో అవి తొలగించి మనం ఆర్మీకి ఉపజెప్పాలి. కానీ ఆర్మీకి ఇది ఉంది కదా, ఈ చట్టాన్ని ఇక్కడ ఆర్మీ పెట్టడానికి వీలు లేదు కదా, ఇప్పుడు అది వద్దన్నారు కదా అని కూర్చుంటే ఇక్కడ మొత్తం నాశనం అయిపోతుంది. రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి
ల్యాండ్ ఆర్డర్ పోయిందంటే రైతులకు నష్టం అవుతుంది. ఇప్పటికైనా సరే నీళ్ళు ఇప్పుడు బేసిజాలకు పోకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా రైతాంగాన్ని ఆదుకోవాలి. రేపు ఇంకా 2 నెలలు వర్షం, నెల రోజులు వర్షం రాకుంటే కనా కష్టకాలం అవుతుంది. ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నదా? లిఫ్ట్ అంటే మేము ఇంతకుముందు మీకు చెప్పాము. ఇప్పుడైతే ప్రాణితలో దాదాపు 1,00,000 క్యూసెక్ల పైన నీరు వస్తున్నది. మనం కన్నెపల్లి దగ్గర పంపులు నడవడానికి కావాల్సిన లెవెల్ కంటే కూడా ఇంకా 3-4 మీటర్లు హయ్యర్లోనే ఉన్నది వాటర్ ఫ్లో. దానికి మన మేడిగడ్డ యొక్క గేట్లని మూసి చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఓపెన్గా వెళ్ళిపోతున్న కూడా ఆ లెవెల్ ఉంటుంది. అంత ఒకవేళ అక్కడి నుంచి ఇన్ఫ్లో కనుక తగ్గిపోతే ఈ లెవెల్ తగ్గుతుంటుంది అన్నట్టు. కాబట్టి ఇప్పుడైతే వాస్తవంగా అయితే ఇప్పుడు మనకు అవైలబుల్ లెవెల్ ఉన్నది. కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు కనీసం 2 టీఎంసీల నీళ్ళని మనం ఎత్తిపోసి అన్నారంలో పోయొచ్చు. అన్నారంలో మనం ఒక 3 టీఎంసీలు 3.5 టీఎంసీలు చేస్తే ఎండిడిఎల్ వస్తుంది. అక్కడి నుంచి మనం దాన్ని సుందిళ్లకు మనం చేయొచ్చు. అక్కడ కూడా ఎండిడిఎల్ వరకే నిలిపోని వాటర్ని అక్కడి నుంచి ఎల్లంపల్లికి పోవచ్చు. కాబట్టి ఇంతవరకు మనం ఏమంటున్నాము, ఎన్ఎండిసి వాళ్ళ మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళ యొక్క పర్మిషన్ గురించి కూడా ప్రభుత్వము ఒక లెటర్ రాసో లేకుంటే మంత్రి గారు వెళ్ళో సెక్రటరీ గారు వెళ్ళి వారితో డిస్కస్ చేస్తే బాగుంటుంది. కాబట్టి నేను నిన్న ఒక ఛానల్ 2 ఛానల్లో కూడా ప్రభుత్వం దీని మీద ఒక స్పందించినట్టయితే, మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఒక సీనియర్ విలేకరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ యొక్క దాంట్లో కూడా కాంటాక్ట్ చేస్తే ఎవరు ఇంతవరకు మాకు కాంటాక్ట్ ఎవరు చేయలేదు కదా, ఇప్పుడు పరిస్థితి ఇది ఉన్నది, అక్కడ ఇంజనీర్లు ఏమో చేసుకోవచ్చు అని అంటున్నారు, మీరు ఏమంటారు అని అడిగినట్టు తను. వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు తెలియదు. వాళ్ళు స్పందించింది ఏంటంటే, మాకు ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థన ఏది రాలేదు కదా అని ఏదో అన్నారని తెలిసింది నాకు నిన్న. కాబట్టి ఇప్పటికైనా మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇమ్మీడియట్గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కన్సల్ట్ చేసి పరిస్థితి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీని వాళ్ళకు వివరించి ఏ విధంగా కరువు పరిస్థితులు వచ్చినాయి, ఆ ఒక్క దాంట్లోనే నీళ్ళు ఉన్నాయి, దాన్ని తీసుకోవడానికి కూడా మేము మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకే పెట్టేసేసి దాన్ని ఒక నిపుణులతోని ఒక కమిటీ వేసి వాళ్ళని 24 గంటలు దాన్ని పర్యవేక్షించే విధంగా మనం చూసుకుంటూ సర్వైలెన్స్ చేసుకుంటూ మేము నడపడానికి మాకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా వీళ్ళు కోరితే డెఫినెట్గా అవుతుంది. ఒక శుభసూచకం ఏంటంటే, మంత్రి గారు కూడా ఈరోజు దేవాదాల నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఢిల్లీకి వెళ్తున్నట్టుగా పేపర్లో చూసాము. అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కూడా కలుస్తున్నారని కూడా తెలుస్తుంది. బహుశా ఇదే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను రైతాంగం యొక్క ఆవేదనను తెలుసుకొని ఉన్నదని నేను భావిస్తున్నా. వారు అక్కడ వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసేసి డెఫినెట్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి మనకు రివైజ్డ్ ఆర్డర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని నేను భావిస్తున్నాను.